సహోదరి సహోదరులు దయచేసి గమనించండి, యేసుక్రీస్తు కూడా మనకంటే ముందుగా అదే మార్గం గుండా వెళ్ళాడు. యేసయ్యను కూడా అవమానించారు, పిలిచి మరీ అవమానించారు. యేసయ్య యొక్క సేవను విమర్శించారు, యేసయ్య యొక్క సందేశాన్ని అవమానించారు, యేసుక్రీస్తుకున్న సర్వశక్తిని అవమానించారు, నిందించారు. ఆయన శక్తికి తాళం లేక దయ్యాలు వెళ్ళిపోతూ ఉంటే ఈయన దయ్యాలకే మహారాజు కాబట్టి చూసి భయపడిపోతున్నాయి అని చెప్పి యేసయ్య యొక్క సర్వశక్తిని అవమానపరిచారు, ఆయన సందేశాలను అవమానపరిచారు. నీకంటే నాకంటే ముందుగా యేసుక్రీస్తు ముందుగా వెళ్ళాడు, మాదిరిని చూపించి వెళ్ళాడు. కాబట్టి సంగమా, ఒకవేళ మీలో ఎవరైనా అవమానపరచబడుతున్నట్లయితే, నిందించబడుతున్నట్లయితే, చిన్న చూపు చూపబడుతున్నట్లయితే, కించపరచబడుతున్నట్లయితే దిగులు పడకండే. యోసేపును అవమానించారు. ఎందుకు అవమానించారు? యజమానురాలుని బలవంతం చేయబోయాడట అని చెప్పి ముద్ర వేసేశారు, చేతికి సంకెళ్ళు బిగించారు. నేరస్తునిగా అతన్ని తీసుకెళ్తున్నప్పుడు యోసేపు ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడో. ఏ తప్పు చేశాను నేను? పాపం చేయాలని తొందర చేసింది ఆమె, చెయ్యను అని చెప్పి పారిపోయింది నేను. కానీ ఈరోజు నా చేతులకు సంకెళ్ళు వేసి నేరస్తునిగా నన్ను తీసుకెళ్తున్నారే, ఎంత అవమానం! కనిపించిన ప్రతి ఒక్కడు నిందిస్తూ ఉంటే, హేళన చేస్తూ ఉంటే యోసేపు ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అదే యోసేపు చెరసాల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అడుగుంటారు కదా, ఖచ్చితంగా తెలుసుకుని ఉంటారు కదా. కేసు ఏంటంట? యజమానుని యొక్క భార్యనే పాడు చేయబోయాడంట పాపిష్టోడు. అబ్బో, పెద్ద ముదురే. ఎన్నెన్ని కామెంట్లు చేస్తుంటారో, ఎంతెంతగా యోసేపును నిందించుంటారో ఆలోచన చేయండి. ఈరోజు మీలో ఎవరైనా నిర్దాక్షిణ్యంగా నిందించబడుతున్నారా? చేయని నేరానికి నిందలు అనుభవించాల్సి వస్తుందా? సేవ చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, యథార్థంగా సేవ చేస్తున్నా, నమ్మకంగా సేవ చేస్తున్నా, నీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ళు, నీ ఆశీర్వాదాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు తప్పుపడుతున్నారా? నిందిస్తున్నారా? హేళన చేస్తున్నారా? తప్పుడు ప్రచారం చేస్తున్నారా? దయచేసి వినో, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధారణమే. యోసేపు నిందించి చెరసాల్లో పడేస్తే, ఎక్కడైతే చెరసాల్లో యోసేపును పడేశారో అక్కడికే యోసేపుకు పిలుపు వచ్చింది. ఎక్కడి నుంచే? సింహాసనం దగ్గర నుంచి. యోసేపు అంటే ఎవరిక్కడ? నేనే, ఫరో మహారాజు, మహాచక్రవర్తి నేను తీసుకురమ్మన్నాడు. ప్యాలెస్కి వెళ్ళాడు, కలభావం చెప్పేశాడు. ఎక్కడ అవమానపరచబడ్డాడో అక్కడే యోసేపు ప్రధానమంత్రిగా ఘనపరచబడ్డాడో. ప్రియ సహోదరి సహోదరులు, ఇది దేవుని యొక్క విధానం. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని చూసి నిందిస్తున్నా, గేలి చేస్తున్నా, హేళన చేస్తున్నా వినండి. మీరు హేళన చేయబడుతున్నప్పుడు, దావీదు రాజుగా ఉన్న తర్వాత తన కుమారుడు తనకు వ్యతిరేకంగా తయారైనప్పుడు, దావీదు పారిపోతున్నప్పుడు జరిగిన సంఘటన. షిమి అనేటటువంటి ఒక పాపిష్టోడు దావీదు వెళ్తున్నప్పుడు దావీదు మీదకు దుమ్ము లేపే విధంగా, కాళ్ళతో దుమ్ము లేపే విధంగా, చీ పాపిష్టోడా, చీ పనికిమాలోడా, సౌలు యొక్క సింహాసనాన్ని కాజేయాలనుకుంటున్నావా అని చెప్పేసి దావీదును ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉంటే, పక్కనున్న సైనికులు దావీదును చూసి, దావీదా, ఈ పనికిమాలోడు నిన్ను అంత హీనంగా మాట్లాడుతూ ఉంటే మేమే తట్టుకోలేకపోతున్నాం, వీడి సంగతి చూస్తాం అని అంటే దావీదు ఏమన్నాడో తెలుసా? వాడు జోలికి వెళ్ళకండి, వాడు ఆ విధంగా నన్ను తిట్టడము ఆ పైనున్న దేవుడు చూశాడంటే ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా నా మీద కనికరపడతాడో. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన అండి. ఈ సహోదరి సహోదరులు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చక్కని మాట ఉంది, 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఏమిటంట? ధన్యులో. ఆ తర్వాత మాట ఏంటో చూడండి, ఏం చేయాలంట? సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అర్థమవుతుందా? వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సేవాపరంగా కావచ్చు, నీ జీవితంలో నిన్నెవరైనా నిర్నిమిత్తంగా ద్వేషిస్తున్నా, దూషిస్తున్నా, ప్రాముఖ్యంగా
ప్రభువుని నమ్ముకున్నందుకు, ప్రభు పరిచర్య చేస్తున్నందుకు, ప్రభువుకు సాక్షిగా జీవిస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను హేళన చేసినా, కించపరిచినా, ద్వేషించిన, దూషించిన బైబిల్ సెలవిస్తుంది, సంతోషించండి, ఆనందించండి. ఎందుకో తెలుసా? నా నిమిత్తము గాయపరచబడిన, నా నిమిత్తము నిందించబడిన, సేవ చేస్తున్న పుణ్యానికి మిమ్మల్ని ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడినా మీరు ధన్యులో, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మేము ఎక్కడ అవమానపరచబడ్డామో అక్కడే ఘనపరచబడులాగున మమ్ములను ఆశీర్వదించు నాయన. యేసయ్యా, మా తల ఎత్తి మా శత్రువుల యొక్క తల వంచుము నాయన. నీ నామమును ఘనపరిచే సాక్షులుగా మమ్ములందరినీ కూడా దీవించయ్యా. యేసయ్యా, మా జీవితంలో ఏది కొరతో నీకు తెలుసు కదా. మా జీవితంలో ఉన్న కష్టమేమిటో నీకు తెలుసు కదా. అయ్యా, మా కోసం శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదము దాచిపెట్టావు కదా. మా కుటుంబంలో నీ దీవెన, మా కుటుంబంలో నీ సన్నిధి, మా బిడ్డలలో నీ ఆత్మ, మా సంఘంలో నీ ఉజ్జీవము సమృద్ధిగా దయచేయి నాయనా. నీ కోసమే జీవించే మా గొప్ప ధన్యత ప్రసాదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. కాబట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఏ సమస్య వచ్చినా ప్రభుతో పంచుకోండి. అలాగే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించండి. ఆయన గూర్చి తెలియని వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి. దేవుడు మీకు తోడే ఉండును గాక. మళ్ళా రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ సందేశాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సెలవు.